అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju Veds Rambai with extended cut, streaming now only on ETV Win. నానా పద పద నాన్న. రే రా. రే రేఖా రే పిచ్చుకుమారా, ఇక్కడుంది రేఖ కాదురా, అమ్మవారురా. అమ్మమ్మ, దుర్గమ్మ తల్లి నువ్వా అమ్మా? ఏరా, నన్నే అవమానిస్తారా? నన్నే ఎగతాళి చేస్తారా? అమ్మా ఏరా, నన్నే ఎగతాళి చేస్తారా? అమ్మా వద్దమ్మా. అయ్యో నన్నే అవమానిస్తారా? అమ్మా నిన్ను అవమానించావా తల్లి? అబ్బా అమ్మా, అరే అబ్బా అయ్యో కొట్టుక్క. అబ్బా అబ్బో అమ్మా అబ్బా అబ్బా అమ్మా దుర్గమ్మ, నేనేం చేయలేదమ్మా. మా నాన్ననే కొట్టండి. మా నాన్నే ఎగతాళి చేశారు. అబ్బా అబ్బో అమ్మా అబ్బా తల్లి, నేనేం చేయలేదమ్మా. నువ్వు అమ్మవారి కదా, నిన్నెలా అవమానిస్తావమ్మా? అబ్బా వద్దు అమ్మా. కొట్టుక్క. అయితే ఆడవాళ్ళు ఒకటి, అమ్మవారు ఒకటా మీకు? అబ్బా అమ్మో దుర్గమ్మ. ఆ, అబ్బా అబ్బా మహాకనక దుర్గా దుర్గమ్మ అయ్యో అబ్బా అమ్మా. నాన్నోయ్, మ్యూజిక్ ఆగి పాట వచ్చేస్తుంది నాన్న. అమ్మో ఊరి పిచ్చినా కుమారా, అమ్మవారు ఉంటే అన్నీ వస్తాయిరా. అబ్బా ఇంకాసేపు ఇక్కడే ఉంటే మనకు పోయే కాలం కూడా వస్తుందిరా. అబ్బో పదరా పద. అబ్బా అమ్మో రా, రా. అమ్మో అబ్బా ఓ అబ్బా అమ్మో ఓ రా నాన్న. సృష్టించు ఆదిశక్తి అమ్మా అమ్మా అబ్బా నాన్న. అబ్బా బా అమ్మా అమ్మా నాన్న, నొప్పులు నాన్న. అబ్బా రే, ప్రేమ అన్నావు, మెరుపులు అన్నావు. వెళ్ళరా, వెళ్ళు లోపలికెళ్ళు, వెళ్ళు. అమ్మా నొప్పులు. వద్దురా వద్దురా అంటే బలవంతంగా లాక్కెళ్ళావు. ఇప్పుడు నువ్వు వెళ్ళరా. అబ్బా అమ్మో. సరేరా, బండిది. నా వల్ల కాదు నాన్న, నువ్వెత్తి. సరే జరుగు. అబ్బా అబ్బా నడపటం నా వల్ల కాదురా, తోసుకుంటా వెళదాం పద. అబ్బా సరే నాన్న. అమ్మా ఓ అమ్మా. అబ్బో అక్క, వీళ్ళకి నొప్పులతో ఇంటికి వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. భలే కొట్టావక్క. 20 ఏళ్ల కోపంలో కొంచెం కూడా తీరలేదు కళ్యాణి.
పూర్తిగా తీర్చుకుంటే వాళ్ళకి ఈ భూమి మీద నూకలు తీరిపోతాయక్క. అమ్మా, ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పడానికి నీ వేషం వేసుకున్నాను. అక్క, మంచి చేసే ప్రతి ఆడ మనిషిలో ఆ అమ్మవారు ఉంటుందక్క. అబ్బా, అయ్యో, అమ్మా. అబ్బా, బా అమ్మా, అయ్యో, అయ్యయ్యయ్యయ్య. అయ్యయ్యయ్యో, ఏమండి? లేవండి, మెల్లిగా లేవండి. అబ్బా, కూర్చోడానికి లేకుండా పడుకోవడానికి లేకుండా అమ్మో పిచ్చ కొట్టుడు కొట్టింది అమ్మవారు. అబ్బా, అవునా, పడుకుంటే ముందు వెనక మంటెక్కిపోతోంది. రాత్రి నిద్ర ఆపుకోలేక నొప్పులు పడుతూ నిద్రపోయాం కాబట్టి తెలియలేదురా. ఇప్పుడు తెలుస్తుందిరా. కూర్చోనివ్వకుండా పడుకోనివ్వకుండా అబ్బా వెరైటీ శిక్ష వేసిందిరా. అబ్బబ్బా, రాత్రి నుంచి ఇవే అరుపులు, ఇదే గోల. మీ గోలకి నాకు రాత్రంతా నిద్రలేదు. మీ బాధ చూడలేకపోతున్నానండి. అబ్బా అబ్బా, ఇదొకటి, దీనికి అసలు వివరం తెలియదు. తిడుతూ పాపం అంటుంది. అది జారిపడ్డం కోపడటం అర్థం కావట్లేదు. ఏమండి, నాకు డౌటు. అడుగు. అసలు అమ్మవారు నిజంగానే వచ్చిందా? అమ్మా, మా ఒంటి మీద ఉన్న దెబ్బలు, మేం పడుతున్న నొప్పులు నిజం కావా? నిజమే, కానీ అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకా? రమ్య, ఏంటండి? నేను రాత్రి నువ్వు కట్టిన చీర, ఆ చరిత్రాత్మక చీర ఒక్కసారి తీసుకొస్తావా? ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా అమ్మా, ఏమండి, ఇదిగోండి. ఏమండి, ఇంతకీ చీర ఎందుకు తెమ్మన్నారు? మీకంత బాగా నచ్చిందా? మళ్ళీ బయటికి వెళ్దామా? వెళదాం గాని ఇది నీకెందుకు నచ్చిందో చూపిస్తానుండు. అగ్గిపెట్టుందా? ఇప్పుడే తెస్తానండి. ఇదిగోండి. ఇప్పుడు ఏం చేస్తారండి? ఏం చేస్తానా? ఈ చీరని ఎవడి ఏం చేస్తున్నారండి? తగలబెట్టేస్తాను. ఏం చేస్తున్నావు? అసలు నువ్వు దేనికోసం కాల్ చేసావు? కాజ్ లేకపోతే కాల్ చేయకూడదా? గుర్తొచ్చామని ఫోన్ చేసుకోవడానికి మనం స్నేహితులం కాదు. గుర్తు చేసుకొని మరీ ఫోన్లు చేసుకోవడానికి ప్రేమికులం కూడా కాదు. గుర్తొచ్చినా రాకపోయినా కంపల్సరీ కాల్ చేసుకోవడానికి మన మధ్య ఏ రిలేషను లేదు. సో ప్లీజ్ డోంట్ కాల్ మీ అండ్ అగైన్. ఈ మాటల కోసమే అమ్మాయిలు నీతో ఫ్రెండ్షిప్ చేస్తారంట. మరి నేను మాత్రం ఎందుకు ఫోన్ చేయకూడదు? నీతో ఎందుకు నా మనసులో విషయాలు షేర్ చేసుకోకూడదు? నేను నీకు అమ్మాయిలా కనిపించట్లేదా? నువ్వు నాకు ఎలా కనిపించినా నేను నిన్ను చూడాలనుకోవట్లేదు. సరే, నాకు వారాహి ఫోన్ చేస్తుంది. బాయ్. వారాహి
వారాహి ఫోన్ చేస్తే నా ఫోన్ కట్ చేస్తావా? నా ఫోన్కి రెస్పాండ్ అవ్వకుండా దానికి రెస్పాండ్ అవుతున్నావు. సుప్పిని సంఖ్యలకు ఎందుకు రెస్పాండ్ అవుతారు? ఏయ్, నా పర్సనల్ మ్యాటర్స్ గురించి మాట్లాడావంటే పర్సనల్ మ్యాటరా? చరణ్ గారు, మీ పర్సనల్ మ్యాటరా? ఏయ్, నీకు పొంగు పోసింది కాబట్టి నిన్ను ఏమీ అనట్లేదు. నేను నార్మల్గా ఉన్నా నువ్వు నన్నేం అనలేవు. ఎందుకంటే ఇప్పుడు నీ వీక్నెస్ నాకు తెలిసిపోయింది కదా. నా వీక్నెస్సా? అంటే అంటే చరణ్ గారి మీద నీ ఫీలింగ్స్ ఉంటే అది నువ్వెవరికైనా చెప్తావని నేను నీకు భయపడాలా? అయితే నీ ఫీలింగ్ ని మీ అమ్మ ముందు బయటపెట్టి చూస్తాను. ఏయ్, నేను ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీకు సంబంధం లేని మ్యాటర్స్లో కలుగు చేసుకున్నావంటే ఊరుకోను. పో. రేఖ, ఏమైంది? తను ఇక్కడేం చేస్తుంది? అమ్మా, నేను అదే చెప్తున్నాను. హాసినికి ఇలా ఇల్లంతా తిరగకూడదు, తను గదిలోకి వెళ్ళమని చెప్తున్నాను. తను నన్ను వెళ్ళమని చెప్పడానికంటే ముందు ఒక పెద్ద విషయాన్ని తను మీకు చెప్పలేకపోతుంది అని నాకు అనిపిస్తుంది. ఏంటది రేఖ? చెప్పు. అమ్మా, అదే నా తర అమ్మా. చెప్పు రేఖ, హాసినితో ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరితోనో ఏదో చెప్పాలనుకుంటున్నావంటోంది. ఏంటా విషయం? ఎవరితో ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మా, అది అది ఏమైంది అరుంధతి? చెప్పు రేఖ. నువ్వు మాట్లాడలేకపోతున్నావంటే నీ గుండెల్లో ఏదో నిజం ఉంది. ఆ నిజం నీ పెదవుల్ని దాటి బయటికి రావట్లేదు అంటే అది తప్పై ఉండాలి. అమ్మా, నేనే తప్పు చేయలేదు. తప్పు కాకపోతే హాసిని నీ మీద గొంతు పెంచి ఎలా మాట్లాడగలుగుతుంది? ఒక్క విషయం గుర్తుంచుకో రేఖ, మనం ఒకరి ముందు తల దించాల్సి వస్తే ఆ మనిషి నిన్ను ప్రేమించే మనిషే ఉండాలి. నువ్వు ద్వేషించే మనిషి ముందే నోరు తెరిచి సమాధానం చెప్పలేకపోయావు అంటే అది ఖచ్చితంగా చాలా పెద్ద విషయం అని అర్థమవుతుంది. చెప్పు రేఖ, ఏంటది? ఆ మనిషికి తెలిసినా పర్వాలేదు, మీ అమ్మకి మాత్రం తెలియకూడదు అనుకుంటున్న ఆ విషయం ఏంటది? అమ్మా, ఏం లేదమ్మా. నీకు తెలియకుండా దాచాలని నేనెందుకు అనుకుంటాను? మరైతే చెప్పు. చెప్పు రేఖ. అమ్మా, నేను అదే నేను ప్రేమించానమ్మా.
ఎవరు? అదే చరణ్. అమ్మా, ఇది చరణ్ మీద ఇన్ఫాక్చువేషన్తో తీసుకున్న నిర్ణయం కాదు. ఇప్పటికిప్పుడు అనుకున్నది కూడా కాదమ్మా. చాలా రోజుల నుంచి తనని అబ్జర్వ్ చేసి అతని మనసు, బుద్ధి అన్నీ తెలుసుకొని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. అంటే నిర్ణయం చేసుకున్నావన్నమాట. నీ తల్లికి గాని అన్నకి గాని పెద్దవాళ్ళకెవ్వరికీ చెప్పకుండా నువ్వే నిర్ణయం చేసుకున్నావన్నమాట. అమ్మా, లేదమ్మా, నీకు చెప్పకుండా నేనేమీ చేయనమ్మా. నీకు ఖచ్చితంగా చెప్పాలని అనుకున్నానమ్మా. ఎప్పుడు చెప్తావు? నువ్వు ఫిక్స్ అయిపోయాక చెప్తావా? పెళ్లి చేసుకున్న తర్వాత చెప్తావా? లేదమ్మా. మాట్లాడుకో. మాట్లాడుకో. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటి విక్కీ ఇది? నేను మీ జీవితాలని ఓ గొప్ప స్థాయిలో ఉంచాలని పెళ్లి, కెరియర్ అన్ని పక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇలా తన ఇష్టం వచ్చినట్టు ప్రేమించేస్తుందా? అమ్మా, చరణ్ నీకు నచ్చుతాడనే ధైర్యంతోనే ఇష్టం పెంచుకున్నానమ్మా. ఈ విషయంలో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా నువ్వు వారాహి. నువ్వు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి రేపు ఏదన్నా జరిగి చరణ్ గారు రేఖని చేసుకోకుండా ఉంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే అన్నట్టు మాట్లాడతారు అరుంధతి వాళ్ళు. అమ్మా. అవునమ్మా, నువ్వు రేఖ గురించి చెడుగా చెప్పి చరణ్ గారి మనసు విరిచేశావనే అంటారు వీళ్ళు. ఆ తర్వాత ఆ కోపాన్ని మళ్ళీ హాసిని మీదే చూపిస్తారు. కానీ చరణ్ గారికి రేఖ గురించి అంతా తెలుసు కదమ్మా. ఆయన ముందే ఈ ప్రపోజల్కి ఒప్పుకోకపోతే? అదంతా ఆయన ఇష్టం, వీళ్ళిష్టం. అంతా వాళ్ళు చూసుకుంటారు. ఏం జరిగినా మనకనవసరం. వారాహి, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. అసలే నువ్వంటే చరణ్ గారికి, జయసింహ గారికి చాలా అభిమానం. ఆ విషయం అరుంధతి వాళ్ళందరికీ తెలుసు. ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్య పెళ్లి మాటలు జరిగే ముందే ఇద్దరూ వద్దనుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ సరే అనుకుంటే మాత్రం నువ్వు చరణ్ గారి చుట్టుపక్కలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. ఫీలైతే వాళ్ళ దగ్గర ఉద్యోగం మానేసి బయట వేరే దగ్గర ఉద్యోగం చూసుకోవడం ఇంకా మంచిది. అదేంటమ్మా, వీళ్ళ గురించి అక్కెందుకు వాళ్ళ దగ్గర పని మానేయాలి? నీకు తెలీదమ్మా, జరగబోయే విషయం కంటికి కనిపించేంత చిన్న విషయం కాదు. సముద్రం అడుగున మండుతున్న అగ్నిపర్వతం లాంటిది. అది పేలితే చాలా నాశనం జరుగుతుంది. ఇది వరకు మనమే పని చేసినా దాని ఫలితం మనకు మాత్రమే చెందేది. కానీ ఇప్పుడు అది రెండు కుటుంబాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే
మనం చేసే పని తాలూకు ప్రభావాన్ని చాలా ముందుగానే ఊహించాలి, జాగ్రత్త పడాలి. వారాహి, నేను చెప్తుంది నీకు అర్థమయ్యిందా? సరే, మీరిక బయలుదేరండి. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. రేఖే ఒకరిని ప్రేమించింది. ఎవరిని? మన చరణ్ గారిని. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఈ విషయంలో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం, ముఖ్యంగా నువ్వు వారాహి. మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం, ఇంతేనా? కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. ఏంటక్క, ఎదురుగా బండి క్రాస్ చేసి వెళ్తుంటే చూడలేదా? కనపడలేదు కళ్యాణి. అదేంటక్క అంతలా ఏం ఆలోచిస్తున్నావు? అడిగేది నిన్నే, చెప్పక్క. చరణ్ గారి గురించి. చరణ్ గారిని రేఖ ప్రేమిస్తుంది అంటే ఎలాగైనా ఆయన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. అరుంధతి గారు కూడా అందుకు ఒప్పుకున్నారు అంటే ఇంకా ఆ పెళ్లిని ఎవ్వరూ ఆపకుండా చేస్తుంది. చేసుకోని అక్క, ఆ పెళ్లి జరిగితేనే మనకి మంచిదని అమ్మ చెప్తుంది కదా. కానీ ఆ పెళ్లి జరిగితే చరణ్ గారికి చాలా ప్రాబ్లం. ఆయనకి ప్రాబ్లం అయితే మనకేంటి? లేదు కళ్యాణి, ఆయనకి ఏ ప్రాబ్లం రాకూడదు. ఆయన జీవితం సంతోషంగా ఉండాలి. రేఖ లాంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్న అమ్మాయి ఆయన జీవితంలోకి రాకూడదు. అక్క, ఆయన గురించి ఇంత ఎక్కువగా ఆలోచిస్తున్నావంటే నువ్వు ఆయన్ని... ఏ చచా, నా మాటలు నీకు అలా అర్థమయ్యాయా? భలేదానివి. కానీ నువ్వొక మగ మనిషి గురించి ఇంత డీప్గా ఆలోచిస్తున్నావంటే... ఇలా ఆలోచించడానికి వెనుక చాలా బలమైన కారణాలే ఉన్నాయి కళ్యాణి. చాలా తెలివైన ఆ మనిషి లోపల ఎవరూ చూడని అమాయకత్వాన్ని చూశాను. ఆయనలో ఒక మంచి మనిషిని చూశాను. ఎంతో మానవత్వాన్ని చూశాను. అలాంటి ఆయనకి రేఖ లాంటి అమ్మాయి భార్య అవుతుంది అంటే ఆ ఆలోచన కూడా చాలా బాధ పెడుతుంది. అక్క, నిజంగా నీకు వేరే ఏ ఉద్దేశమూ లేదా? ఆయన నాకు మంచి స్నేహితుడు మాత్రమే, అంతకు మించి ఏమీ కాడు. అంటే రేఖ చరణ్కి సెట్ అయితే నువ్వు అడ్డుపడవా? అమ్మ చెప్పింది కదా, మనమేం చేయాలో ఏం చేయకూడదు అని. నేను అదే చేస్తాను. పద.
నీకు బాగా అర్థమైంది కదా? అర్థమైందిరా, అర్థమైంది. కుమారక్క నీకు? నేను రెడీ బాబు. సరే సరే, వారాహి వస్తున్నామో చూడు. వచ్చేసింది బాబు. ఆ, ఆ. కుమారక్క చెప్పినట్టు ఇప్పుడు వారాహి మనసులో నా గురించి ఏమనుకుంటుందో నేను అడిగే ప్రశ్నల ద్వారా తెలిసిపోతుంది. ఆ తర్వాత నేను తనకి నా ప్రేమ గురించి చెప్పాలో లేదా తనకి నా మీద ఇష్టం పెరిగేలా చేసుకోవాలో అప్పుడు అర్థమవుతుంది. వచ్చేస్తుంది, లోనికి వచ్చేస్తుంది. నువ్వు మొదలుపెట్టు బాబు. ఓకే ఓకే. డాడ్, నంబర్ లేదే. అయినా ఫోన్ చేసి ఆయన్ని రమ్మంటాను కానీ నిన్నలా రమ్మంటాను రా. ఆయన ఎవరు? ఆయనేరా, చరణ్. చరణ్ గాడా? వాడి నంబరు మీ ఫోన్లో ఎందుకుంది? మేడం, ఇప్పుడు ఎందుకు పీకారు? మర్యాద. మన శత్రువు, వాడికి మర్యాద ఏంటండి? ఓకే, అర్థమైంది మేడం, మర్యాద ఇస్తాం. కానీ ఎందుకో క్లారిటీ ఇస్తారా? ఎందుకంటే ఆయనే నీ కాబోయే బాస్ కాబట్టి. కాబోయే మొగుడులే ఇదేంటండి? కాబోయే మొగుడు నాకురా, అందుకే నీకు కాబోయే బాస్. మొగుడా? శత్రువుతో లింక్ ఎలా కుదిరిందండి? లవ్ చేశాను, అమ్మ లింక్ కలిపేస్తానంది. ఓ, అత్తయ్య కూడానా? ఓకే, అదే పెద్ద మేడం కూడా ఓకే అన్నారా? మాది బిజినెస్ ఫ్యామిలీ కదా, ఓకే అనేసింది. 2-3 రోజుల్లో చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీతో మాట్లాడతానంది. సర్లే, నువ్వు వెళ్ళు. నేను ఫేస్ ప్యాక్ వేసుకోవాలి, ఆయన వచ్చేసరికి అందంగా ఉండాలి కదా. వెళ్ళు వెళ్ళు. మిగిలినదా శోకం, కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు. హాసిని, మజ్జిగ తీసుకోమ్మా. హాసిని, నీకు రోజు రోజుకి మా మీద కోపం ఎక్కువ ఎందుకు అవుతుందో అర్థం కావడం లేదమ్మా. నువ్వు కోప్పడినా తిట్టుకున్నా ఇక్కడున్నంత వరకే నీ మంచి చెడ్డలు చూడగలుగుతాము. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఎటూ నీకేం చెయ్యడం కుదరదు. మజ్జిగ తీసుకొచ్చాను, తాగు హాసిని. నువ్వు టైంకి అన్నీ తీసుకుంటుంటే నీకు తొందరగా తగ్గుతుంది. తొందరగా మేము నీ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకోసమైనా నేను తెచ్చిన మజ్జిగ తాగు హాసిని. ఏమ్మా, ఈ పండు నా ఆరోగ్యానికి మేలు చేసేదే కదా, ఇది తిన్నా కూడా నాకు త్వరగా తగ్గిపోతుంది కదా. ఏమ్మా, నీ
నిన్ను 20 ఏళ్లు పెంచి నీ మంచి చెళ్ళు చూసి నీ కన్న తల్లిచ్చిన మజ్జిగ నీకు చేదైపోయిందా? ఈ 20 ఏళ్లుగా నిన్ను నీ కుటుంబాన్ని హింసిస్తూ మన అందరి నాశనం కోరుకున్న మనిషి, ఆ మనిషి తెచ్చిన పళ్ళు అమృతంలా కనిపించాయా? అంటే ఇప్పటి వరకు అతను చేసిన దుర్మార్గాలన్నీ క్షమించేశావా? ఈ అమ్మ చేసిన ఒకే ఒక్క పని, అది నీ భవిష్యత్తుకు మేలు చేసే పని, నీకతని దుర్మార్గాలన్నింటికంటే పెద్ద దుర్మార్గంలా కనిపిస్తోందా? లేదంటే అతన్ని కన్న తండ్రి అని గుర్తొచ్చి ప్రేమ పొంగుకొచ్చిందా? అర్థమైపోయిందమ్మా. సరేమ్మా, అలాగే నీ ఇష్టం. నీకేది నచ్చితే అదే చెయ్యి. ఇప్పుడు మాకు నువ్వు కావాలి గాని నీకు మేమక్కర్లేదు. మాతో నీకు అవసరం లేదు కదా. ఓకేరా, ఓకే. రే జాగ్రత్త రా, ఆ మొబైల్ ఇటీవు, నేను పట్టుకుంటా. రేయ్, 2 చేతులతో డ్రైవ్ చేయరా బాబు. కూల్ రా, లేదంటే 2 చేతుల్లో 2 ఫోన్లు పట్టుకుని డ్రైవ్ చేస్తా. వద్దులేరా బాబు, ఇలాగే కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయి చాలు. అలా రా దారికి. ఒక అకౌంట్ సెటిల్ అయింది, ఇంకో అకౌంట్కి ఇంట్రడ్యూస్ దొరికింది. అయ్యయ్యో, ఎన్నోసార్లు చెప్పానండి మా అమ్మకి, బండి మీద ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దమ్మా అని 100 సార్లు చెప్పాను. అయినా కాలింగ్ కాలింగ్ కాలింగ్. ఐఎమ్ సారీ అండి. లేవండి. సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. సారీ. పర్లేదండి. మీరు సునాయన కదూ? మీరెవరు? మీరు కాదు, నువ్వు అను. నేను మీతో పాటు 10th క్లాస్ చదివాను. మీ క్లాస్మేట్ ప్రణయ్ని గుర్తుపట్టలేదా? అవును, గుర్తొచ్చింది. సరే, నేను వెళ్తాను. హే ఆగు సునాయనా, ఏంటి గుర్తొచ్చిందని చెప్పి కాసేపు కూడా మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? ఇన్ని ఇయర్స్ తర్వాత కలిస్తే ఎన్నో మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ ఎవరైనా. లేదండి, నేను అర్జెంట్గా వెళ్ళాలి, పనుంది. సునైనా, చెప్పు తెగిపోయినట్టుంది. పోనీ నేను లిఫ్ట్ ఇస్తాను, రా బండెక్కు. అమ్మో, లిఫ్టా? ఏమొద్దు, నేను వెళ్ళిపోతాను. సునైనా, సునైనా, సునైనా ఆగు. నాకేం వద్దు, అక్కర్లేదు. చా, లిఫ్ట్ ఇస్తానంటే అలా వెళ్ళిపోతుందేంట్రా బాబు? రే, ఆ అమ్మాయి అందరిలాంటిది కాదురా. వాళ్ళమ్మ కృష్ణమ్మ మగాళ్ళని నమ్మకూడదని, అదని ఇదని ఇంకా ఏవేవో చాలా రూల్స్ పెట్టి పెంచిందంట వీళ్ళని. వదిలే. కొత్తగా అయ్యేది ఉంది నాన్న. మనలాగే రేఖ కూడా మహా చెడ్డది కదా. రే బుర్రలేని కొడకా, రేఖ చెడ్డదవ్వాల్సింది లోకానికి కాదురా, ఓ చరణ్ గాడికి. చరణ్ గాడు రేఖను చేసుకోకూడదు అంటే
వాడి దృష్టిలో రేఖ చెడ్డదవ్వాలి, వాడు రేఖను అసహ్యించుకోవాలి. అరుంధతి జయసింహ ఇంటికి వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి వెంటనే నేను నా పని మొదలు పెడతాను. చరణ్ గాడి నోటితోనే రేఖని చీకొట్టిస్తాను. అరే, క్వశ్చన్ ఇంత ఈజీగా ఉంటే ఆన్సర్ రాయటానికి ఎందుకింత కష్టపడింది ఈ అమ్మాయి? నీకు మీ ఇంట్లో వాళ్ళు కాకుండా బయట స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్న మనిషి ఎవరు? అవును, చరణ్ గారు నన్ను అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఈజీగానే ఉన్నాయి. మరి నేను ఆన్సర్ చేయటానికి ఎందుకంత ఆలోచించాను? నానా, అక్క, వారాహి ఫోన్ చేస్తుంది. ఏంట్రా మాట్లాడు. హాయ్ వారాహి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసాయి సార్. అవునా? ఏంటా ఆన్సర్స్? ఫస్ట్ ఆన్సర్ ఏంటది? నా ఇంటి మనుషులు కాకుండా బయట నా కష్టాన్ని పంచుకొని నా సంతోషాన్ని పెంచాలనుకున్న ఒకే ఒక్క మంచి ఫ్రెండ్. ఎవరది? మీరే. ఏంటి, మళ్ళీ చెప్పు. నా మొహంలో చిరునవ్వు ఉండాలని కోరుకునే స్నేహితుడు మీరొక్కరే ఉన్నారు. సెకండ్ ఆన్సర్ చెప్పు. దానికి సమాధానం సోల్మేట్. సోల్మేటా అంటే? ఒక మనిషి తనని తాను మర్చిపోగలిగేది, తన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోగలిగేది, తను భరోసాగా ఫీల్ అవ్వగలిగేది ఒకే ఒక్క మనిషి దగ్గర. అది తన కోసమే పుట్టాడు అనిపించే సోల్మేట్ దగ్గర. ఏ సోల్మేట్ దగ్గర ఎందుకు? ఎందుకంటే మనసుకి సంతోషం కలిగినప్పుడు అందరికీ చెప్పేయాలని చూస్తుంది, కానీ కష్టం కలిగినప్పుడు ఎవరికి చెప్పాలా అని ఎదురు చూస్తుంది. సంతోషాన్ని షేర్ చేసుకోవటానికి సొంత వాళ్ళే అక్కర్లేదు, కానీ దుఃఖాన్ని షేర్ చేసుకోవాలంటే దగ్గరైన వాళ్ళే కావాలి. ఎందుకంటే సొంతం అనే ఫీలింగ్ లేకపోతే మనసు బాధని బయట పెట్టదు. ఇంట్లో వాళ్ళు కాకుండా ఆ సొంతం అనుకునేది సోల్మేట్ని కాక ఇంకెవర్ని? ఓ కలలా ఇన్నాళ్ళే నిన్ను దాచి లోకమే. వారాహి గారు, ఒక్క నిమిషం లైన్లో ఉండరా. ఇక్కడ సిగ్నల్స్ లేవు, మీ మాటలు కాస్త క్లారిటీగా వినిపించడం లేదు. ఓ కథలా ఇవాళే చూపిస్తుంటే చాలులే, నేడు కాలాన్ని ఆపేసే మంత్రమేశావే. కుమారక్క, డాడ్
Charan is our soulmate. Oh my God, soulmate, soulmate, soulmate. అక్క చరణ్ అట తన సోల్మేట్. కుమారక్క, వారాహికి నేనే బెస్ట్ ఫ్రెండ్. తన ఫీలింగ్స్ అన్ని పంచుకునేది నాతోనే. నేనే తన కాబోయే సోల్మేట్ని. రే వారాహిని ఎక్కువసేపు హోల్డ్లో పెట్టుకు. మాట్లాడు. హలో వారాహి, చెప్పండి. నేను చెప్పిన ఆన్సర్ కరెక్టే కాదా చెప్పండి. 100% కరెక్ట్ వారాహి. ఓకే, అయితే మరి నేను ఇంటెలిజెంటే కదా. యా, యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎవరికి ఫోన్ చేసి మాట్లాడుతుంది? ఓకే, మరి నేనుంటాను. నాకు కూడా చిన్న పని ఉంది. బాయ్. ఓకే. రే చాలు రా, దింపరా. రే సాధించావురా, కంగ్రాచులేషన్స్. డాడ్, మొత్తానికి నా వారాహికి నా మీద ప్రేమ ఉంది. వెరీ గుడ్. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, చాలా బాగుంది. ఏ ముదరష్టపుదానా, ఎవరితోనే ఫోన్లో ఆ ఏకైకలు పక్కపక్కలు? ఇకైకలు పక్కపక్కలా? నేనెక్కడ నవ్వానమ్మమ్మా? నోర్మోయ్, నా కూతురు ఇంట్లో లేకపోయేసరికి నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటున్నావేమో. అలాంటిది లేదమ్మమ్మా. నేనేం నా ఇష్టం వచ్చినట్టు చేయట్లేదు. చైర్మన్ గారికి ఏదో డౌట్ వస్తే దానికి సమాధానం చెప్పానంతే. చెప్తావు. నువ్వు ఎవరికైనా సమాధానం చెప్తావు. నోరు ముయించగల సమర్థురాలివే నువ్వు. అమ్మమ్మా, హాసినికి బాగోలేదన్న ఆలోచన వదిలేసి నువ్వేంటిక్కడ? అల్లుడు గారు, హాసినికి బొట్టు పెట్టండి. విక్కీ, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అరుంధతి, అమ్మాయికి స్నానం అయిపోయింది. ఈ రోజు నుంచి ఓ వారం పాటు తనకి నాన్ వెజ్ కూరలు ఏవీ పెట్టకూడదు. కొంచెం ఉప్పు కారాలు తగ్గించి వేసిన కూరలే పెట్టాలి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నేనేమైనా నీ కూతురికి వంట మనిషినా? అదేంటి అరుంధతి అలా అంటావు? ఈ ఇంటి పెద్ద నువ్వేనా, వేరే ఎవరైనా ఉన్నారా? ఇలాంటి జాగ్రత్తలు ఇంటి పెద్దకు చెప్పక ఇంకెవరికి చెప్తారు? పిన్ని, నువ్వుండు. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని? ఊరుకో. అరుంధతి, మీ ఇంట్లో అందరూ నీ మాట మీదే నడుస్తారు కాబట్టి నువ్వు పనులకు మాట చెప్తే వాళ్ళలా చేస్తారని నీకివన్నీ చెప్పాను, కానీ వేరే ఏ ఉద్దేశంతోనూ కాదు. నువ్వు నా కూతురి కోసం మమ్మల్ని ఇన్ని రోజులు నీ ఇంట్లో ఉండనిచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. మీరు వచ్చిన పని పూర్తయిందిగా, ఇక మీరు బయలుదేరితే. బయలుదేరతాం, కానీ నేను ఒక్కసారి అల్లుడి గారితో మాట్లాడాలి. విక్కీతో తమరేం మాట్లాడతారు? పిల్లనిచ్చిన వాళ్ళం
అల్లుడితో ఏదో ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉంటుందమ్మా. వీడేమో మాస్ హీరోలా ఉన్నాడు, నా కొడుకేమో క్లాస్ కమెడియన్లా ఉన్నాడు. మరి రేఖ వీడి వెనక పడక నా కొడుకు వెనక పడుతుందా? కానీ తప్పదు, ఎలాగైనా వీడిని సైడ్ చేసి రేఖ నా కొడుకుని ఇష్టపడేలా చేసుకోవాలి. ముందు వీడి మనసు విరిచేసి రేఖ మీద చిరాకు తెప్పిస్తే తర్వాత దానికి నా కొడుకే దిక్కవుతాడు. హలో 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 చరణబాబు, బాగున్నారా? మీరు వెళ్ళండి. నీకు అసలు పౌరుషం కానీ సిగ్గు కానీ కాస్తైనా ఉన్నాయా లేవా? అదేంటి బాబు అలా అంటున్నారు? ఒకసారి నా చేతిలో దెబ్బలు తిన్న తర్వాత నువ్వు మళ్ళీ మా వైపు చూడవా అనుకున్నాను. అసలు నాకు వారాహి తండ్రి అనే ట్యాగ్ ఉండటమే నచ్చదు. అసలు వాళ్ళందరినీ నా కూతుళ్ళంటే నేను ఒప్పుకోను. మీరు భలేవాళ్ళు బాబు. కొమ్మ విరిగి మీద పడిందని చుట్టు మీద అలుగుతావా? అభిమాన హీరో ఒక దెబ్బ కొట్టాడని అతను సినిమాలు చూడటం మానేస్తావా? అది సరే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పనేంటి? ఏం లేదు బాబు, బయట నుంచి వెళుతూ ఈ బిల్డింగ్ చూశాను. చూడగానే వాస్తు దోషం ఉన్నట్టుగా కనిపించింది. వెంటనే ఈ సైట్లో కాల్ పెట్టాను. వచ్చాక తెలిసింది ఇది మీదని. అంటే ఏంటి? ఇప్పుడు నీ చేత వాస్తు చూపించుకుని దాన్ని ఫాలో అవ్వమంటావా? అబ్బే, మీరేం ఫాలో అవ్వక్కర్లేదు బాబు. మా సొంత మనిషి అరుంధతే ఫాలో అవ్వకుండా అన్ని చిక్కులు తెచ్చుకుంటుంది. ఇంకా బయట వాళ్ళు ఎందుకు నమ్ముతారు? అవునండి, నిజం. నాకు ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టడమే అలవాటు. మా అరుంధతి నా టాలెంట్ని నమ్మదు. తన కూతురు రేఖ చెప్పిందే వింటుంది. ఆ రేఖేమో నా కొడుకు కుమారరాజ మాటే వింటుంది. అవును బాబు, రేఖకి మావాడంటే మహా పిచ్చి. అందుకే వాడికి తనకిందే ఉద్యోగం ఇప్పించుకుంది. ఆఫీస్ నుంచి వాడు ఇంటికి రాగానే వెంటనే రమ్మని కబురు పెడుతుంది. మా వాడు తన పక్కన లేకపోతే అసలు కాలు బయటే పెట్టదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఫోన్లు చేస్తుంది. గంటలు గంటలు మాట్లాడుతుంది బాబు. అవును బాబు, నిజం. ఎంతైనా మరదలకి బావ మీదే మనసుంటుంది కదా. అందుకే అంత డబ్బులో పుట్టిన అమ్మాయికి కూడా మా వాడిని చూడగానే ఇష్టపడిపోయింది. అందరూ నా కొడుకంటే ఈర్ష్యపడుతూ ఉంటారు. కానీ ఎవరైనా ఏం చేయగలం చెప్పండి? వాళ్ళ ఇష్టాన్ని గౌరవించడం తప్ప. కానీ నాకేమో రేఖని మా వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అంతగా లేదు బాబు. దానికి కారణం కూడా ఉంది. ఆ అమ్మాయి మనస్తత్వం అంత మంచి మనసు కాదు రేఖది. చూడండి, మొన్న మధ్య కళ్యాణికి యాక్సిడెంట్ అయి కాలు రాకపోతే ఆ కాలు పూర్తిగా చచ్చుబడిపోవాలని దొంగ మందులు మార్చేసింది. దానివల్లే కదా కళ్యాణికి కాలు రావడం లేట్ అయిపోయింది. అలాగే మరి సునాయనని అప్పట్లో ఇంటర్వ్యూకి పిలిపించి వాళ్ళ ఆఫీసులో బంధించేసి భయపెట్టేసింది బాబు. ఎవరైనా ఉన్నారా? ఇంట్లో పనులను కూడా కొడుతుంది, తిడుతుంది. అంతెందుకు, నచ్చకపోతే మొగుండు కూడా కొట్టే రకమే రేఖ. దయచేసి ఆపుతావా? అసలు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? అబ్బే ఏం లేదు చరణ్ బాబు, ఊరికే రేఖ ఊసొచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూడు, నీకంత ఖాళీగా ఉంటే వెళ్ళి ఊళ్ళో వాళ్ళకి చెప్పుకో నీ కహానీలన్నీ. దయచేసి నాకు సోది చెప్పుకో. వెళ్ళి ఇక్కడి నుంచి.
అలాగే బాబు, ఇక బయలుదేరతాను. ఆ? రేఖ నిన్ను చేసుకోవాలనుకున్నా నీ మనసులో నేను పోసిన ఈ విషపు విత్తనం నిదానంగా మొలకెత్తి మొక్కై చెట్టై చివరికి రేఖని నిన్ను దూరం చేస్తుంది. అది చాలు నాకు.